గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జాతి గౌరవం అనే పాఠాన్ని నేర్చుకుందాము. దీని రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇక్కడ బొమ్మలో చూడండి, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ అన్ని కులాల వారు కలిసిమెలిసి ఇక్కడ కనిపిస్తున్నారు, అవునా? అయితే మన భారతదేశంలో అనేక జాతులు, కులాలు, మతాలు ఉన్నాయి. हमारे भारत देश में कई जाति और कई धर्म के लोग हैं, फिर भी हम लोग मिलजुल कर रहते हैं. పాఠం ఉద్దేశం: దేశంలోని ప్రజలందరూ కుల మత భేదాలు మాని కలిసిమెలిసి జీవిస్తూ మన దేశ గౌరవాన్ని పెంచాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. इस पाठ का यह उद्देश्य यह है कि सभी लोग अपने जाति धर्म सभी भेदभाव छोड़कर मिलजुल कर रहना ही इस पाठ का उद्देश्य है. పాఠ్యభాగ వివరాలు. ఈ పాట అనే ప్రక్రియకు చెందినది. పాడడానికి అనువుగా ఉండేది పాట. ఈ పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. కవి పరిచయం: డాక్టర్ సి నారాయణ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలోని జన్మించారు. ఈయన గొప్ప కవి, రచయిత, వక్త, సాహితీ పరిశోధకుడు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి, మందహాసం, ప్రపంచ పదులు, తెలుగు కవిత, లయాత్మకత మొదలైన 70కి పైగా రచనలు ఈయన రాశారు. ఎన్నో సినిమాలకు పాటలు కూడా ఈయన రాశారు. ఈయన యొక్క మృత్యు 1931లో, ఈయన యొక్క జన్మము 29 ఆగస్టు 1931లో ఈయన జన్మించారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రభుత్వం నుండి పద్మభూషణ్ గౌరవాన్ని పొందారు. ఆయన సాహిత్య కృషికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. రాయప్రోలన్నాడు ఆనాడు, అది మరిచిపోవద్దు ఏనాడు, పుట్టింది మట్టిలో సీత, రూపు కట్టింది దివ్య భగవద్గీత, వేదాలు వెలసిన ధరణిరా, ఓంకారనాదాలు పలికిన అవనిరా, ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు, వికసించే మన నేల విజ్ఞాన కిరణాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. వెన్నెలది ఏ మతమురా, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, నీటికి ఏ ప్రాంతం ఉందిరా, గాలికి నీటికి లేవు భేదాలు, మనసుల్లో ఎందుకీ తగాదాలు, కులమత విభేదాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా,
పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. గౌతమ బుద్ధుని బోధలు మరువద్దు, గాంధీ చూపిన మార్గం విడవద్దు. ద్వేషాల చీకట్లు తొలగించు, స్నేహ దీపాలు ఇంటింట వెలిగించు. ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవము. ఈ పాఠం యొక్క సారాంశం: మనం ఇతర దేశాలకు వెళ్ళినా, ఎంత పెద్ద పదవులు చేపట్టినా మన దేశం గొప్పతనాన్ని మర్చిపోకూడదు. భారతదేశం గురించి ఎల్లప్పుడూ ఉన్నతంగానే మాట్లాడాలి. ప్రపంచమంతటా మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి అని రాయప్రోలు సుబ్బారావు తన కవితలో తెలియజేశారు. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. हम दूसरे देशों में या कई देशों में जाते हैं तो हमारे भारत देश के गौरव को निभाना चाहिए और हमें हमारे भारत देश की महानता को वहाँ पर हम हमारे भारत देश के गौरव को हमेशा वहाँ पर अगर दूसरे देशों में जाते हैं तो हम हमारे देश की गौरव को हमेशा कायम रखना चाहिए और हमारे भारत देश के महानता को सारे संसार में निभाना चाहिए और कभी इस तरह नहीं करना चाहिए कि हमारे देश को हम कभी दूसरे देशों में जाते हैं या बड़े ओहदों पर या नौकरी पर जाते हैं तो हम अपने देश के मान सम्मान को हमेशा कायम रखनी चाहिए और सारे संसार में अपने भारत देश के मान सम्मान को निभाए रखने चाहिए. इस तरह रायप्रोल सुब्बाराव ने इस कविता में कहा है. ఈ నేలపై ఉత్తమ ఇల్లాలైన సీత పుట్టింది. వేదాలు, భగవద్గీత వంటి గొప్ప గ్రంథాలు వెలిశాయి. అణువణువున ఓంకారం పలిగిన దేశం మనది. ప్రపంచమంతా అజ్ఞానపు చీకట్లో ఉన్నప్పుడు మన దేశం విజ్ఞాన కాంతులతో వెలిగిపోయింది. कवि कहते हैं कि हमारे ही देश में, हमारे ही धरती के देश पर सीता माता का जन्म हुआ. पवित्रता की एक निशानी है. इसी तरह हमारे ही देश में वेदों का और भगवद्गीता का रचना हुई है और हर एक कण कण में ओमकार बसा हुआ है. और सारे संसार जब अंधकार में बस गया हो तब हमारे देश में ज्ञान की रोशनी से शोभा बढ़ती गई है. వెన్నెలకు మతమున్నదా, కోకిలకు కులమున్నదా, గాలికి భాషా భేదమున్నదా? వీటన్నిటికీ లేని కులమత ప్రాంత భేదాలు మనుషులకెందుకు? వాటిని అడ్డు పెట్టుకొని కొట్లాడటం ఎందుకు? कवि कहते हैं कि चंद्रमा का कौन सा मत है और जाति है और कोयल का कौन सा जात है और जो हवा है उसे कोई भाषा भेद भी नहीं पता. तो इस तरह कवि कहते हैं जाति धर्म के भाषा के लिए हम क्यों लड़े, आपस में क्यों लड़ते हैं? इसीलिए कवि कहते हैं उन्हें आड़े रखकर हमें एक दूसरे से नहीं लड़नी चाहिए. हम सभी को मिलजुल कर रहनी चाहिए. ద్వేషాన్ని విడిచి స్నేహంగా జీవించడం నేర్చుకోవాలి. ఐకమత్యమే జాతికి క్షేమాన్ని కలిగిస్తుంది. అందుకే అందరము ఐకమత్య దీక్షను తీసుకోవాలి. कवि कहते हैं हम भेदभाव छोड़कर सभी लोग मित्रता से रहनी चाहिए, तभी हम हमारे देश का विकास कर सकते हैं. इसीलिए कवि कहते हैं सभी जाति और धर्म के लोग मिलजुल कर रहने चाहिए और भाषा भेद नहीं होनी चाहिए, तभी हम भारत देश का विकास कर सकते हैं.
तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो। अगर समझ में आया हो तो मेरे चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए और धन्यवाद।